లోపాలని అధిగమించి ముందుకెళ్లడం అనేది ఆంధ్రప్రదేశ్కి అత్యంత అవసరమైనటువంటి, ఎస్పెషల్లీ రాజకీయ గందరగోళం, ప్రతీకార రాజకీయాలు, పారిశ్రామికవేత్తల వేధింపులు లాంటి వాటిని లేని రాష్ట్రం కింద మనం చూపించుకోవాలి. తమిళనాడులో ఎవడధికారంలో ఉన్న పరిశ్రమలు వెళ్తుంటాయి, కర్ణాటకలో ఎవడధికారంలో ఉన్న పరిశ్రమలు వెళ్తుంటాయి. ఆంధ్రప్రదేశ్కి అలాంటి పరిస్థితిని కల్పించాల్సిన బాధ్యత ఇప్పుడుంది. ఓ అదానీల్ని, జిందాల్ని, లేకపోతే కనుక అరబిందోలను డిస్టర్బ్ చేద్దాం అనుకుంటే ఇంతకుముందు కియానో లేకపోతే అమర్ రాజనో వాళ్ళు ఇబ్బంది పెడతాయి. వీటి ఫలితం పారిశ్రామికవేత్తలకి సంబంధించినటువంటిది. సరే, వచ్చేవాడిని లెక్క చెప్తాం, కానీ ఇలా పోయేటటువంటి పరిస్థితి సృష్టించుకోకూడదు. ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో ఇప్పుడు పక్కన తెలంగాణలో ఇద్దరూ కూడా తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. అటు ఏది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. కానీ పరిశ్రమలు చెడగొట్టాలనుకోవట్లేదు. ఒకప్పుడు తీవ్ర స్థాయిలో ఏదైతే TV9కి సంబంధించిన యజమాని మీద రామేశ్వరం మీద విరుచుకుపడ్డటువంటి రేవంత్ ఇవాళ వాళ్ళనేమి ఇబ్బంది పెట్టట్లేదు. సరే, మిగతా రియల్ ఎస్టేట్ ఇబ్బంది పెట్టడం ప్రారంభించగానే దెబ్బతినేసింది. ఎప్పుడైతే దెబ్బతీస్తానికి వ్యాపారస్తుల జోలికి పోతామో, పారిశ్రామికవేత్తల జోలికి పోతామో, వెంటనే నాశనం మిగిలింది. అయినా కూడా అక్కడ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి నడుస్తోంది. అక్కడ తాజాగా ప్యూర్ ఈవీ 400 కోట్లతో ప్లాంట్ అన్నటువంటిది పెడుతోంది. వాస్తవానికి మనకు ఆంధ్రప్రదేశ్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాహన తయారీలు కియా ఉంది, అట్లాగే హోండా లాంటి ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి మనకి అక్కడ ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఆంధ్రా నుంచి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన బాధ్యత పరిశ్రమల శాఖ మీద ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని మన వైపు తెచ్చుకుంటే తమిళనాడుని పోషిస్తోంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఉద్యోగాలు ఇస్తోంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఆ దిశగా అడుగులు సీరియస్గా పడాల్సిన అవసరం ఉంది.